పిల్లలు అందరు ఇటు చూడండి. ఈ 500 నోట్ మీలో ఎవరికి కావాలి? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈ 500 నోట్ ఎవరికి కావాలి? సరే తుక్కేస్తున్నాడు సారికి బాగా డబ్బులు ఎక్కువైపోయినట్టున్నాయి రా. ఇప్పుడు ఈ 500 నోట్ ఎవరికి కావాలి? సో మన లైఫ్ కూడా ఈ 500 నోట్ లాంటిదే. మనల్ని ఎంతో మంది ఎన్నో మాటలు అన్నా, ఎంత డిస్రెస్పెక్ట్ చేసినా, మనం ఈ 500 నోట్ ని తొక్కినట్టు తొక్కాలని చూసినా మనం ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకూడదు. ఈ 500 నోట్ లాగే మన వాల్యూ కూడా తగ్గద్దు. సరేనా? అందరు బుక్స్ ఓపెన్ చేయండి. అది ఒరిజినల్ నోట్ అయితే నేను ఎందుకు పడేస్తాను రా? అది దొంగ నోట్ రా. సార్ నా బ్యాగ్ లో నుంచి ఎవరో డబ్బులు కొట్టేశారు సార్. రే ఎవర్రా అది? సార్ నాకు అతని మీద డౌట్ సార్. రే నీ బ్యాగ్ తీసుకొనిట్రా. రే నీ చేయి పెట్టరా. ఎందుకు సార్ ప్రసాదం పెడతారా? నిన్ను సార్ అవి నావి సార్. సార్ అయి నా డబ్బులు సార్. లేదు సార్ అవి నాయి సార్. లేదు సార్ అయి నాయి సార్. హే ఆగండి, ఇది మీ డబ్బే అని ప్రూఫ్ ఏంటి? సార్ నా నోటు మీద గాంధీ తాత ఉంటాడు సార్. నోటు మీద గాంధీ తాత ఉండకుండా మీ తాత ఉంటాడా? రే ఏంట్రా అరుస్తున్నావు? అది మంచిగా అయింది. ఇదిగో అమ్మా డబ్బులు తీసుకో. నా డబ్బులు దొరికేసాయి. తినమ్మా నా డబ్బులు కొట్టేసింది. సార్ అవి నావి సార్. ఇదిగో అమ్మా, అందులో నీకు 50 నాకు 50. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి మనం లెమన్ అండ్ స్పూన్ గేమ్ ఆడదాం. ఆడదాం సార్ ఆడదాం. సార్ చిల్డ్రన్స్ డే కదా, మరి పిల్లలకి ఏమైనా గేమ్స్ ఆడిపిస్తున్నారా లేదా? అది లెమన్ అండ్ స్పూన్ గేమ్ ఆడిపిస్తున్నాం సార్. మేము అదే ఆడిపిస్తున్నాం సార్. ఓ మీ సెక్షన్ కి మా సెక్షన్ కి పోటీ పెడదామా? ఎందుకులేండి సార్, భయపడుతున్నారు కదా సార్ మీరు. మా సెక్షన్ పిల్లలకి భయం ఏంటి సార్? మా సెక్షన్ పిల్లలు కత్తి. రండి అయితే చూసుకుందాం. ఎవరిని లేపాలి? రే నువ్వు లేరా. నాదే లేపారు. మన సెక్షన్ పరువంతా నీ చేతుల్లోనే ఉంది. మనం ఎలా అయినా ఇప్పుడు గెలవాలి. గెలవకపోతే నిన్ను ఫెయిల్ చేస్తా. ఓకే సార్ ఓకే. పదా. ఇక చూస్తే మన మ్యాచ్ లెమన్ అండ్ స్పూన్ ఎవరిది వాళ్ళు నోట్లో పెట్టుకున్నారు. ఇక చూస్తే మన సారుల టెన్షన్ తో చిట్టీలు జారీలా ఉన్నాయి. ఓకే చూద్దాం ఎవరు గెలుస్తారో. సెక్షన్ ఏ నుంచి వాసు ముందు వెళ్తున్నాడు. సెక్షన్ ఏ నుంచి వాసు వెనుకబడ్డాడు. సెక్షన్ బి నుంచి దాసు ముందుగా వెళ్తున్నాడు. చూద్దాం ఎవరు గెలుస్తారు. రే కమాన్ రా వచ్చే. ఇంకొంచెమే. సార్ మనం లెమన్ అండ్ స్పూన్ గెలిచేసాం సార్. సార్ మనం గెలిచాం సార్. నీ బొంద విన్నాయి, వాళ్ళు వచ్చి ఆల్రెడీ గంట అవుతుంది. అరే మామా హ్యాపీ న్యూ ఇయర్. రే వెళ్ళి కూర్చోరా. అయ్యో పిల్లలు న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి మీ రెజల్యూషన్స్ పెట్టుకున్నారా? ఎస్ సార్. అమ్మా బంగారు తల్లి, నీ రెజల్యూషన్ ఏంటమ్మా? నా రిజల్యూషన్ ఏంటంటే నేను చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఒక మంచి పని మనిషి అవ్వాలి సార్. పని మనిషి ఏంటమ్మా? నువ్వు మంచి పని మనిషి అవుతావులేమ్మా. అరే నీ రెజల్యూషన్ ఏంట్రా? నా రెజల్యూషన్ ఏంటంటే బాగా చదువుకొని మా ఎదురింటి ఆంటీని పడేయాలి సార్. ఎదురింటి ఆంటీని పడేయడం ఏంట్రా? అరే నీ రెజల్యూషన్ ఏంటో చెప్పరా. నా రెజల్యూషన్ ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం మీరు క్లాస్లోకి వచ్చేలోపే మీ క్లాస్ లో నుంచి ఎస్కేప్ అయిపోవాలి. ఇంకొకటి ఏంటంటే మీరు మమ్మల్ని చితకపాదినట్టే నేను మిమ్మల్ని ఒకరు చితకపాదాలి. అరే మామా ఫ్లూలో అన్ని బయటికి చెప్తున్నావురా. నన్నే కొడదామనుకుంటున్నారా? రే ఏంద్రా ఇదంతా? ఏం చేస్తున్నారు నువ్వు మమ్మల్ని? రేయ్ అక్కడ ఏం కనిపిస్తుందిరా? అది నీ పిల్ల బాక్స్ కదా మామా. అక్కడ బాక్స్ ఉంది కానీ అందులో అది మాత్రం లేదు. ఏంట్రా అది? నీ పిల్లనా? నా గర్ల్ ఫ్రెండ్ కాదురా, అందులో బిర్యానీ. ఏమోరా నాకు తెలీదు. అది ఎవడు తిన్నాడో మర్యాదగా చెప్తే మీకే మంచిది. నేనైతే తినలేదురా. రేయ్
ఎవడు తిన్నాడో చెప్పండి లేంటే చచ్చిపోతారు. అరే నువ్వు వాష్రూమ్ వెళ్ళిన టైం చూసుకొని ఈడేరా నీ గర్ల్ ఫ్రెండ్ బాక్స్ తిన్నది. రేయ్ వాడు చెప్తుంది నిజమేనా? అవునరా మామా. ఎందుకు తిన్నావురా? నా పిల్ల ప్రతిసారి బాక్స్ ఇస్తుంటే ఎవడో ఒకటి తినేస్తున్నాడని ఈసారి అందులో విషయం కలిపిందిరా. పిల్లలు రేపు మనం అందరం జూకి వెళ్తున్నాం. వాళ్ళకి 1000 రూపాయలు ఎంట్రీ ఫీజు. ఎవరెవరు రావాలనుకుంటున్నారో రేపు 1000 రూపాయలు తీసుకొని రండి. ఓకే సార్. హా. పిల్లలు జూకి ఎవరెవరు డబ్బులు తెచ్చారో వచ్చి ఇవ్వండి. ఓకే సార్. ఆ? నా డబ్బులు పోయాయి సార్. సార్ సార్ అవి నా డబ్బులు సార్. లేదు సార్ అవి నా డబ్బులు సార్. లేదు సార్ నా డబ్బులు సార్. నాయ్ సార్ నా డబ్బులు సార్. లేదు సార్ నా డబ్బులు సార్. నా డబ్బులు సార్. నా డబ్బులు సార్. నా డబ్బులు సార్. నా డబ్బులే సార్. రే ఆగండి రా. ఇద్దరు జూకి వచ్చేయండి. ఆ 1000 రూపాయలు ఏదో నేనే పెట్టుకుంటా. అరే మామా 1000 రూపాయలు సెట్. ఎంజాయ్ చేద్దాం. ఇంత సరే ఎలా బతుకుతారో ఏంటో. సో దిస్ టాపిక్ ఇస్ రే ఎవరిని అడిగి తాగుతున్నావురా? సార్ నేను తాగుతుంది వాటరే సార్, కోటర్ కాదు. నాకే ఎదురు చెప్తాడా నిన్ను? నన్ను అడగకుండా ఎవడు వచ్చా కూడా తాగకూడదు. జాగ్రత్త. అరే మామ ఇప్పుడు వీడికి ఇస్తాను చూడరా. అరే రిస్క్ ఏమోరా. రే ఐ వాంట్ రిస్క్, ఐ నీడ్ రిస్క్, ఐ లవ్ రిస్క్. టిప్ప పగిలిపోలాడిది. నన్నే కొడతావారా? ఎవరిని అడిగి కరెంట్ కట్ చేశారా? నా మీదికే చేయాలి. సార్ 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 వద్దు సార్. అరే సార్ నాకు మ్యాథ్స్ టీచర్ తో కనబడ్డాడు. సార్ మామూలుడు కాదురా. అవును రోయ్ అవును. రే క్లాస్ చెప్తుంటే మాట్లాడుతున్నావేంట్రా? వెళ్ళి గోడ కూర్చోయిపో. సరే సార్. A few moments later. సో ఇది అన్నమాట. రే నిన్ను గోడ కూర్చోయమన్నాను కదరా? వేసాను సార్. ఎక్కడేసావురా? అక్కడ.